ప్రపంచవ్యాప్తంగా మేడే శ్రమజీవుల దినాన్ని కార్మిక లోకం జరుపుకుంటూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఏఐసిసిటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను మేము జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మేడే అమరవీరుల యొక్క చికాగో నగరంలో ఎవరైతే అమరులయ్యారో ఆ అమరుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు మేము ఈ సభ జరుపుకుంటూ ఉన్నాం. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నాడు పోరాడి వాళ్ళ బానిస సంఖ్యలను తెంచి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి కార్మిక లోకం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి వాటిని పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల ద్వారాగా కార్మికులకి చాలా లాభం ఉంది, చాలా లాభాలు ఉన్నాయని చెప్తుంది ఈ ప్రభుత్వం. కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది తప్ప వేరేది కాదనేది ఈరోజు మేము కార్మిక సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికులు ప్రైవేటీకరణ, అలాగే ఈ అవుట్సోర్సింగ్, కాంట్రాక్టీకరణ, దీంట్లో ఈరోజు వేలాది లక్షలాది మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేయడం లేదు. అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరోవైపు రైతాంగం భూములు కూడా కారు చౌకగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని తీవ్రంగా మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం.